హాయ్ గాయ్స్, నా పేరు హిమబిందు. నేను మహిళా యూనివర్సిటీలో చదువుతున్నాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఐబొమ్మ కేసు గురించి మన ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుందాం. హాయ్, ముందుగా మీ గురించి చెప్తారా? ముందుగా నమస్కారం అందరికీ. నా పేరు లక్ష్మీప్రియ. నేను కూడా ఇక్కడ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతిలో ట్రిపుల్ మీడియా మేనేజ్మెంట్ కోర్స్ని చదువుతున్నాను. చెప్పండి, మీకు ఎటువంటి వివరాలు కావాలి? ఇప్పుడు జరుగుతున్న ఐబొమ్మ కేసులో ఉన్న ఇమ్మడి రవి గురించి, ఆ కేసు పైన ఉన్న ఆరోపణల గురించి మీరు చెప్పగలరా? ఇమ్మడి రవి గురించి చెప్తే, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ న్యూస్ లో ఉన్న అతను ఎవరు అనేసి అంటే ముందుగా వచ్చేది ఇమ్మడి రవి. ఎందుకు అంటే ఇప్పుడు అతని వల్ల చాలా టాలీవుడ్ లో చాలా కోట్లు నష్టపోయారు ప్రజలు. కొంతమంది ఒక వైపు నుంచి చూస్తే ప్రజలు చాలా లాభపడ్డారు అని ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా అతని విషయానికి వస్తే, అతను విశాఖపట్నానికి చెందిన వ్యక్తి అని అన్నారు. ఇంకా అతను డిగ్రీ బిఎస్సి కంప్యూటర్స్ చేశారంట. ఇంకా ఆఫ్టర్ డిగ్రీనే అతను సొంతంగా ఒక కంపెనీని స్థాపించారంట. ఆ కంపెనీ పేరు ఈఆర్ ఇన్ఫోటెక్. ఆ కంపెనీలో అతనే సిఇఓగా పనిచేశారు. ఆ తర్వాత అది ఎండ్ చేస్తారు. సరే, ఈ కేసులో రవి మీద విదేశీ చట్టం ఫారెన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎందుకంటారు? ఫారెన్ యాక్ట్ కింద ఎందుకు కేసు నమోదు చేశారంటే, అతనికి ఓన్లీ ఇండియా పరంగానే కాదు, నేషనల్ వైడ్ గా సంబంధాలు ఉన్నాయి. మీన్స్ ఎగ్జాంపుల్ వస్తే, ఇప్పుడు నెదర్లాండ్, స్విట్జర్లాండ్ ఇంకా ఇతర దేశాలతో అతనికి సంబంధాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళతో టైఅప్ అయ్యి అతను ఈ వెబ్సైట్స్ ని క్రియేట్ అంటే ఈ ఆపరేషన్స్ అన్ని వాళ్ళతో టైఅప్ అయ్యి చేసినట్టు ఆరోపణలు. అందుకని చెప్పి అతని కింద ఈ ఫారెన్ యాక్ట్ అనేది నమోదు చేశారు. సరే, ఈ ఐబొమ్మ ద్వారా రవి గారికి వచ్చిన ఆదాయాన్ని తను చాలా దాచిపెట్టాడని దర్యాప్తుదారులు తెలియజేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అతను మనీని ఎలా దాచిపెట్టారు అని అంటే, ఇప్పుడు అతని అకౌంట్ లో పోలీసుల దర్యాప్తు ప్రకారం చూసుకుంటే అతని అకౌంట్ లో దగ్గర 3 crores వరకు సీజ్ చేశామని చెప్పారు. అంతేకాకుండా అతనికి ఈ ఐబొమ్మ ద్వారా వచ్చిన ఇన్కమ్ ని ఈ షేర్స్ మార్కెట్ లో ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, ఆ బెట్టింగ్ యాప్స్ లో కూడా ఇన్వెస్ట్ చేశారు అని చెప్పారు. సరే, అంతేకాకుండా ఇంకా ఈ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ని ఫ్రెండ్స్ అకౌంట్స్ లో కూడా పెట్టారు అని చెప్పి ఈ మధ్యన ఆరోపణలు వస్తున్నాయి. ఓకే, అలాగే ఈ ఐబొమ్మ ద్వారా టాలీవుడ్ కి చాలా నష్టం జరిగిందని చెప్పారు టాలీవుడ్ యాక్టర్స్. మరి దాని గురించి మీరేమంటారు? అవును, టాలీవుడ్ పరంగా, సినీ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే కోట్లలో నష్టం వచ్చింది. ఇప్పుడు చాలా మంది జనాలు వాళ్ళ టికెట్స్ తీసుకొని మూవీస్ వెళ్ళి చూడాల్సిన మూవీని డైరెక్ట్ గా మొబైల్లో చూసేస్తున్నారు. అది మొబైల్లో చూడడం వల్ల మనకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు మనం ఈజీగా ఫ్రీగా మొబైల్లో చూసేస్తున్నాము, మనకి డబ్బులు ఖర్చు వస్తున్నాయి. కానీ మూవీ ఇండస్ట్రీ పరంగా ఎకనామికల్ గా ఇండియాకి లాస్ వస్తుంది. ఇంకా దీని మీద ముఖ్యంగా ఈ మధ్యనే నాగార్జున గారు, చిరంజీవి గారు ఇంకా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా పోలీస్ యాక్షన్ కి థ్యాంక్ యూ చెప్తూ వాళ్ళకి మద్దతు ఇస్తూ మాట్లాడుతున్నారు. అతని వల్ల ఎంతో నష్టం వచ్చిందని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఓకే, ప్రజలు ఐబొమ్మని మర్చిపోలేకపోతున్నారు. పైరసీ వెబ్సైట్లని ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు? పైరసీ వెబ్సైట్ల వైపే ఎందుకు జనాలు వెళ్తున్నారు అని అంటే, ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు వాడరండి ఐబొమ్మ, బొప్పం టీవీ అని చెప్పి ఇలాంటి వెబ్సైట్స్, ఎన్ని వెబ్సైట్స్ క్రియేట్ చేసిన ఐబొమ్మ రవిని ఒక వైపు నుంచి అందరూ తిరుగుతున్నా సరే, మనం కొంతమంది పొగుడుతున్నారు, మనమైనా ఈవెన్ పొగడాల్సిందే. ఎందుకంటే మనం కూడా చూసే ఉంటాము, ఈవెన్ మీరు కూడా చూసే ఉంటారు ఐబొమ్మలో మూవీస్. అది పిక్చర్ క్వాలిటీ కూడా అతను బాగా ఇచ్చేవారు. అతను హ్యాక్ చేసే పర్సనల్ డీటెయిల్స్ ని హ్యాక్ చేయడం అనేది తప్పు ఒక వైపుగా చూసుకుంటే. ఇంకొక వైపుగా చూసుకుంటే అతని వల్ల చాలా ఇన్కమ్ పరంగా, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, స్టూడెంట్స్ వీళ్ళందరికీ ఇన్కమ్ పరంగా సపోర్ట్ దొరికినట్టే ఒక పరంగా. ఎందుకంటే ఇప్పుడు మూవీస్ కి వెళ్ళి టికెట్ తీసుకోలేరు. ఇప్పుడు అదే మూవీకి వెళ్ళి టికెట్ తీసుకుని మూవీ చూసే బదులు డైరెక్ట్ గా ఈ మొబైల్స్ లో, వెబ్సైట్స్ లో చూసి ఆ టికెట్స్ డబ్బులేవో మనం తినడానికి పెడతాం ఖర్చు. ఇప్పుడు మూవీకి వెళ్ళి ఖర్చు పెట్టాలి అంటే అక్కడ ప్రతి హాల్స్ లో హెవీ రేట్స్ ఉంటాయి, అవి కొంతమంది బేర్ చేయలేరు. అలాంటి వాళ్ళకి గట్రా ఇటువంటి వెబ్సైట్స్ ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంటాయి. కాబట్టి ఎక్కువ జనాలు ఇటువంటి పైరసీ వెబ్సైట్స్ కి మొగ్గు చూపుతున్నారు. అలాగే వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఓకే,
ఐబొమ్మ కేసు గురించి మీ ఉద్దేశంలో కొన్ని వివరాలు చెప్పగలరా? నా ఉద్దేశం ప్రకారం వస్తే ఇప్పుడు ప్రెసెంట్ ఐబొమ్మ రవి చేసింది తప్పే అని చెప్పొచ్చు. అలా అని పూర్తిగా తప్పని చెప్పలేదు. 50-50 న్యూట్రల్ గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మ రవి ఒక సైడ్ నుంచి ప్రజలకు ఉపయోగపడ్డాడు. అలాగే ప్రజల డీటెయిల్స్ తీసుకొని ఇప్పుడు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ హ్యాక్ చేసి చేయడం వల్ల తప్పైంది. ఇంకా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రకారంగా చూసుకుంటే అతని వల్ల చాలా కోట్ల వరకు నష్టమైంది. అది ఎకనామికల్ గా అన్ని ప్రజలకే నష్టం. దాని పరంగా చూసుకుంటే నెగిటివ్ గా కూడా చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మీ ఉద్దేశాన్ని మనకు తెలిపినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.